Hello friends, welcome back my channel. Friends, CSIR లో సెంట్రల్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్ ఆర్గనైజేషన్ CSIO. సో ఇది వచ్చేసి చండీగఢ్ లో ఉంది ఈ డిపార్ట్మెంట్. సో CSIR అనేది ఒక 38-40 ల్యాబ్స్ అంటే ఇన్స్టిట్యూట్స్ లేదంటే ఆర్గనైజేషన్స్ కలిపి CSIR అంటారు. అందులో మనకి CSIO అనేది ఒక ఆర్గనైజేషన్. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్ లో మీరు చూసుకుంటే NGRA, IICT, CCMB ఎలా ఉంటాయో అలాగే ఇది కూడా ఒక అండర్లో CSIR అండర్లో ఉన్న ఒక డిపార్ట్మెంట్. సో ఇందులో అయితే పర్మనెంట్ పొజిషన్ సైంటిస్ట్ పోస్టులు అయితే వచ్చాయి. సో ఈ పోస్టుల డీటెయిల్ ని మనం పూర్తిగా వీడియోని చివరి వరకు చూస్తే మనకి అర్థమవుతుంది. సో కంప్లీట్ డీటెయిల్ కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది. అలాగే ఎవరైనా మెంబర్షిప్ తీసుకోవాలంటే నా ఛానల్ ద్వారా మెంబర్షిప్ తీసుకోవచ్చు, కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. సో అలాగే మీరు ఏదైనా సరే ఛానల్ని అంటే ఎంకరేజ్ చేయాలి అన్న ఉద్దేశం మీకుంటే తప్పకుండా నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇక్కడ మీరు వెబ్సైట్ చూస్తున్నారు. సో ఈ వెబ్సైట్లోని మనకి పోస్టింగ్ అనేవి పోస్టులు అనే అడ్వర్టైజ్మెంట్ అనేది వచ్చింది. సో ఇక్కడ పర్మనెంట్ పొజిషన్స్ ఇవి ఇక్కడ ఇచ్చారు చూడండి. అడ్వర్టైజ్మెంట్ నంబర్, రెగ్యులర్ సైంటిస్ట్ పొజిషన్స్, ఇక్కడ అప్లై ఆన్లైన్ అని ఉంది. సో ఫస్ట్ అయితే మనం అడ్వర్టైజ్మెంట్ అనేది చూద్దాం డీటెయిల్ కోసం. సో ఇదైతే అడ్వర్టైజ్మెంట్. ఇందులో సో ఈ అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ ఇచ్చారు చూడండి. CSIR సెంట్రల్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్ సెక్టర్ 36 చండీగఢ్. సో చండీగఢ్లో అయితే ఇక్కడ ఇది అక్కడైతే ఉంది. ఇది ఇక ఆన్లైన్ అప్లికేషన్ 11/7/2025 స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చి 11/8/2025కి టైం ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ 1 మంత్ టైం అయితే ఇచ్చారు. ఇక్కడ ఇక యూనిక్ ఆపర్చునిటీ ఫర్ రీసెర్చ్ కెరీర్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో సో ఇది ఆపర్చునిటీ ఇస్తున్నారు. ఇక CSIR గురించి అలాగే ఈ CSIO గురించి కూడా ఇక్కడ డీటెయిల్ గా అయితే ఉంది. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. ఇక మనం పోస్టుల వివరాలు ఏంటో చూద్దాం. సైంటిస్ట్ టోటల్ 17 పోస్టులు అయితే ఉన్నాయి. అన్రోజుడికి 7 పోస్టులు ఉన్నాయి, OBCకి 7 పోస్టులు ఉన్నాయి, SCకి 2, EWSకి 1 పోస్ట్ అయితే ఉంది. ఇన్క్లూడ్ 1 బ్యాక్లాగ్ వేకెన్సీ ఫర్ OBC అని ఇక్కడ ఇచ్చారు. అవుట్ ఆఫ్ ది అబౌవ్ 17 పోస్ట్ 3 పోస్ట్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ PWD. ఇక ఇక్కడ వచ్చేసి 7th పే కమిషన్ ఇప్పుడు ప్రజెంట్ సెంట్రల్ గవర్నమెంట్ లో 7th పే కమిషన్ అనేది ఉంది. సో దీని ప్రకారం 67,700 నుంచి 2,87,000 వరకు సాలరీ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే 7th పే కమిషన్ ప్రకారం సాలరీస్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ లో. సో దీని ప్రకారం చూస్తే 67,700 నుంచి 2,08,700 వరకు అయితే సాలరీ అయితే ఉంది. సో ఇక టోటల్ వచ్చేసి 1,38,000 వరకు సాలరీ అయితే వస్తుంది. అంటే మనకి ఆ టోటల్ ఇదైతే బేసిక్ పే నుంచి కౌంట్ చేస్తారు. అలాగే ఇది టోటల్ గా మనం బై హ్యాండ్ వచ్చేది. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి 32 ఇయర్స్ అయితే ఏజ్ ఇచ్చారు. సో ఇక్కడ ఇచ్చారు చూడండి. టోటల్ ఎమ్యూల్మెంట్స్ మీన్ అప్రాక్సిమేట్ టోటల్ ఎమ్యూల్మెంట్స్ ఆన్ మినిమం ఆఫ్ స్కేల్ 1/1/2025 కేటగిరీ అప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తున్నారు ఆ డేట్ వరకు. ఇన్క్లూడింగ్ హౌస్ రెంట్ అలవెన్స్ ఇన్ చండీగఢ్, చెన్నై మే ప్రొవైడ్ రెసిడెన్షియల్ అకామిడేషన్ ఇఫ్ అవైలబుల్ యాజ్ పర్ రూల్స్. అంటే ఈ బ్రాంచ్ చెన్నైలో కూడా ఉంది. సో చెన్నై కూడా పంపించవచ్చు. ఒక జాబ్ ఇచ్చిన తర్వాత యాజ్ పర్ రూల్స్ ప్రకారం రెసిడెన్స్ అనేది ఇవ్వచ్చు. దాని ప్రకారం HR అనేది ఉంటుంది, HRA. ఇక ప్లీజ్ సి ఏజ్ రిలాక్సేషన్ ఇవన్నీ కామన్ గా ఉంటాయి. ఏజ్ రిలాక్సేషన్ అనేది 3 years 5 years ఉంటాయి. ఇక ఇక్కడ మనకి డీటెయిల్ గా ఇచ్చారు. పోస్ట్ డీటెయిల్ సైంటిస్ట్ SC1. ఇందులో ఏమడుగుతున్నారంటే ME MTech ఇన్ ద ఏరియా ఆఫ్ కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ PhD సబ్మిట్ చేసి ఉన్నా కూడా ఈ సబ్జెక్ట్ లో సో ఉండాలి అని అంటున్నారు అన్నమాట. అలాగే ఎక్స్పీరియన్స్ వచ్చేసి సాఫ్ట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్, ఓపెన్ సోర్స్, .NET టెక్నాలజీ, డేటాబేస్ మేనేజ్మెంట్, SQL సర్వర్, డిజైన్ ఆఫ్ API, వెబ్ సర్వీస్ ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి అంటున్నారు. అలాగే జాబ్ రిక్రూట్మెంట్ ఏముంటుందంటే టు కంట్రిబ్యూట్ యాజ్ టీమ్ మెంబర్ ఇన్ R&D
ఇనిషియేట్స్ వ్యాలిడేషన్ ఆఫ్ సిస్టమ్ అట్ ఫీల్డ్ అండ్ యూజర్ సైడ్ సాఫ్ట్వేర్. సో ఇవన్నీ కూడా ఐటీకి సంబంధించింది కాబట్టి ఇది తెలిసి ఉండాలి అంటున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఓబీసీ ఒక పోస్ట్ అయితే ఉంది, సేమ్ కేటగిరీ అడుగుతున్నారు. అలాగే ఈడబ్ల్యూఎస్కి ఒక పోస్టు, పిహెచ్డి సైన్స్ ఇంజనీరింగ్ సబ్మిటెడ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఫిజిక్స్, అప్లైడ్ ఫిజిక్స్, కంప్యూటేషనల్ ఫిజిక్స్ ఆర్ ఈక్వలెంట్ అడుగుతున్నారు. సో ఎక్స్పీరియన్స్ కంపల్సరీ. అలాగే ఇక్కడ ఏదైతే రిలేటెడ్ సబ్జెక్ట్ ఉంటుందో అది కంపల్సరీ ఉండాలి. అలాగే సైంటిస్ట్ అన్ రోజుల్లో ఒకటి, పిహెచ్డి సేమ్ ఇంజనీరింగ్ సైన్స్ అడుగుతున్నారు. ఇలా మన కేటగిరీ వైజ్ చూస్తే 17 పోస్టులకి డిఫరెంట్ కేటగిరీ వైజ్ ఓబీసీ, అన్ రోజుడికి, ఎస్సీ ఎస్టీ, అలాగే పీడబ్ల్యూడీ ఇవన్నీ కలిపి డిఫరెంట్గా అడుగుతున్నారు. సో ఇవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. సో మెయిన్ అయితే ఎంఈ ఎంటెక్కి అలాగే పిహెచ్డి మీద అయితే ఉంది. సబ్జెక్ట్ వచ్చేసి సో జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చారు. సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ హ్యావ్ టు అండర్టేక్ రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ యాక్టివిటీస్ ఎట్ ద ఆర్గనైజేషన్. సేమ్ అది. సో అక్కడే మనం దీన్ని డెవలప్ చేయడం అన్ని ఆ జాబ్ అనేది ఏదైతే ఉంటుందో అది. నెక్స్ట్ వచ్చేసి బెనిఫిట్స్ అండర్ కౌన్సిల్ సర్వీస్. మనకి ఈ జాబ్ వస్తే లాభాలు ఏంటి అని అంటే క్యాజువల్గా అలవెన్సెస్ ఉంటాయి యూజువల్. అలాగే డిఆర్ అలవెన్స్ డిఏ ఉంటుంది, హౌస్ రెంట్ హెచ్ఆర్ఏ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ టీఏ ఉంటుంది. అలాగే యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ ఈజ్ మేడ్ అప్లికేబుల్ సిఎస్ఆర్ ఎంప్లాయ్ ఎట్ ద ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడైతే ఉంటుందో కౌన్సిల్ ఎంప్లాయీస్ ఆర్ ఆల్సో ఎన్సైటిల్ టు అకామిడేషన్ అకార్డింగ్ టు సిఎస్ఆర్ రెసిడెన్స్ అలాట్మెంట్ రూల్స్ సబ్జెక్ట్ టు అవైలబిలిటీ. సో ఈ రూల్స్ అన్ని రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటావో ఇవన్నీ కూడా మీకు వర్తిస్తాయని అంటున్నారు. అలాగే అదర్ కండిషన్స్, అప్లికెంట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. సో అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు ఇవన్నీ కూడా జనరల్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చారు. అలాగే అప్లికెంట్ కరెంట్లీ వర్కింగ్ ఇన్ సిఎస్ఆర్లో ఎవరైనా పనిచేస్తూ ఉంటే వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. ఇది కామన్గా ఎంప్లాయీస్కి తెలిసే ఉంటుంది. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇది. అలాగే ఇంకేమైనా ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 3 years, 5 years, 10 years, 15 years అనేది కామన్గా ఉంటుంది. ఇంకా అలాగే ఫీ స్ట్రక్చర్ ఏమైనా ఉందో చూద్దాం. మోడ్ ఆఫ్ సెలెక్షన్ కూడా ఇచ్చారు. ఎలా సెలెక్షన్ చేస్తారని కంప్లీట్గా ఎగ్జామ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఏది లేకుండా అయితే సెలెక్షన్ అయితే చేయరు. హౌ టు అప్లై అని ఇచ్చారు ఇక్కడ. సో ఇక్కడ వచ్చేటికి మనం ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఫీ ఇచ్చారు ఇక్కడ. ఫీ వచ్చేసి 500 rupees ప్లస్ 18% జిఎస్టీ కూడా ఇచ్చారు. దానికి 590 అయితే అవుతుంది విత్ జిఎస్టీ తోటి. ఎవరు అప్లై చేయొచ్చు అంటే ఎవరికి ఎలిజిబిలిటీ ఉందంటే ఫీ పేమెంట్ ఎవరికి లేదంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే లేదు, మిగతా వారికి అయితే ఉంది. సో ఇది మనకి కంప్లీట్ డీటెయిల్స్. సో ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. చెక్ లిస్ట్ ఇదంతా. ఓకే, మనం ఇప్పుడు ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఇక్కడ మీరు అప్లై ఆన్లైన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు అదర్ విండో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, హిందీ ఇంగ్లీష్ రెండు కలిపి ఇచ్చారు. రిక్రూట్మెంట్ ఫర్ సైంటిస్ట్ పొజిషన్స్, క్లిక్ హియర్. సో ఇలా మనకి అదర్ విండో ఓపెన్ అవుతుంది. అడ్వర్టైజ్మెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చారు. ఈ అడ్వర్టైజ్మెంట్ కూడా మీరు చూసుకోవచ్చు. స్టెప్స్ ఫర్ అప్లయింగ్ ఫామ్ అని ఇచ్చారు. ఇక్కడ ఇంగ్లీష్ పెట్టుకొని హిందీ కావాలి హిందీ పెట్టుకోవచ్చు మీరు. సో ఇదంతా చెక్ లిస్ట్. ఫస్ట్ అయితే ఇదంతా చెక్ లిస్ట్ చేసుకున్న తర్వాతే మీరు ఇక్కడ ఓకే చేయాలి. అగ్రి చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కంటిన్యూ అయిపోవచ్చు. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ ఇవన్నీ ఇచ్చారు. ఇదంతా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ రిజిస్టర్ చేయాలి. ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో క్లిక్ హియర్ టు లాగిన్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్లీ రిజిస్ట్రేషన్. ఫస్ట్ అయితే ఎంటర్ ప్రైమరీ ఈమెయిల్ ఐడి, అలాగే ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత క్యాప్చా ఇచ్చేస్తారు, సబ్మిట్ చేసేస్తారు. వన్స్ సబ్మిట్ అయిన తర్వాత మీ ఆల్టర్నేట్ ఈమెయిల్కి కానీ మెయిన్ ప్రైమరీ ఈమెయిల్కి కానీ ఒక మెయిల్ వస్తుంది. సో దాన్ని కన్ఫర్మ్ చేసిన తర్వాత మీరు లాగిన్ చేయడమే. సో లాగిన్ చేసి మీ యూజర్ నేమ్ లేదంటే ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ తోటి మీరు లాగిన్ అయ్యి కంప్లీట్గా అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవడమే. ఇది CSIO చండీగఢ్లో ఉంది. సో పర్మనెంట్ పొజిషన్స్ ఇది. ఎవరైతే పిహెచ్డి చేసి అలాగే పిహెచ్డి సబ్మిట్ చేసి ఎంఈ ఎంటెక్ మీద ఎవరైతే సబ్జెక్ట్ ఉన్నారో సో ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. సో ఇది ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్.
పర్మనెంట్ పొజిషన్స్. ఈ పోస్టులకి ఎవరైతే అప్లై చేసుకున్న వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.